ఇందాక అదే చెప్పేసాను కదా అని ఈవిడ చెప్తుంది. శిల్ప నరేష్ చెప్పాడని వెంటనే పైరసీ యాంటీ పైరసీ కేసు వేయండి, తీసి బొక్కలు వేయండి అన్న కథ చెప్పేసాడు. సరే ఇక అందరూ మంచి ఎనర్జెటిక్ వాళ్ళు ఉన్నారు ఇక్కడ అంతా. మన లక్ష్మీ మంచు గారి దగ్గర నుంచి నా దగ్గర నుంచి మళ్ళీ అందరం మొత్తం అందరూ ఇక్కడ మంచి ఆకల్లో ఉన్నారు. ఎప్పుడు సినిమానే ఊపిరిగా, సినిమానే ఆహారంగా, సినిమానే పడుకున్న ఒక కళగా ఎప్పుడు వాళ్ళు కళకంటూ ఆ సినిమా గురించి అర్నిషలు తాపత్రయపడి వాళ్ళు ఆలోచించేవారు. అంటే అందుకే అంటుంటా ఇప్పుడు కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అభినయించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న జాతిని మేల్కొల్పేది కళ అని. సో అటువంటి ఈ కళామ్మ తల్లి బిడ్డలైనందుకు మనంతా గర్వపడాలి. అలాగే ఇక ఈ కొత్త ఎన్నో వీళ్ళు చూసుకోవడం నేను ఎంతో ఇన్స్పైర్ అవుతూ ఉంటాను. సినిమా అన్ని హంగులు, అన్ని రంగులు, అన్ని బొంగులు, బొంగరాలు ఇందాక అన్నా కదా, విత్తుల నుంచి ఇది చెట్లు ప్రభావించడం ఉన్నది కానీ పండ్లే ఉత్పత్తి పొందడం భ్రమము కదా. అంటే మాకు కొంచెం వైద్యం ఉందిలేండి, సాహిత్యం అనేది. అంటే ఒకటి ఆ సినిమా ద్వారా ఏదో కొంచెం తెలుగు జాతిని, ఇంకా తెలుగు భాషని ఒక ఏదో జీవం పోస్తున్నాం అని ఒక గర్వం ఉంది మాకు. మా సాహిత్యం పిచ్చితో అయితేనేమి, మా సినిమాలో మా పంచ డైలాగులతో అయితేనేమి. నేను ఈ సినిమాలో నాకు ఎటువంటి సంబంధం లేకపోయినా నాకు ఉందల్లా ఒకే సంబంధం, శ్రద్ధాదాసు. అదే ఇంతో చెప్పా కదా, శ్రద్ధ. నువ్వు గెస్టే కదా. శ్రద్ధ కక్కేవాడు కక్కాలమ్మా. ఈ సింపథెటిక్ ప్రెగ్నెంట్. సరే, సో నేను చెప్పేంత ముందు శ్రద్ధ ఉండాలని, శ్రద్ధాదాసు.